ఎందుకు రామ్, నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అయినా నా మనసులో ఉన్న మాట అడగమంటావా? అడగమ్మా. మనోహర్ గురించి రాధ మనసులో ఏముందో, నిజంగా ఇద్దరి మధ్య ప్రేమే ఉంటే వెంటనే పెళ్లి చేసేయాలి. అదే మనోహర్. యశోదా, ఏంటమ్మా వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు? మీరు కూర్చోండి బాబు. యశోదా, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. నువ్వేంటి నాన్నతో వచ్చావు? నాకు నిజం తెలిసిపోయింది. రాధని కాసేపు టెన్షన్ పెడదాం. తను టెన్షన్లో కూడా చాలా క్యూట్గా ఉంది. ఏం నిజం నాన్న? బాబు, కాఫీ తీసుకో. ఏమండి, తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? నేనే చెప్పా, తప్పలేదు. రాధా, నేను నిన్ను అడిగితే మనకెందుకులే నాన్న అన్నావు. నా అనుమానం నిజమైందమ్మా. వీళ్ళకి గొడవలయ్యాయంట, అందుకే ఈ బాబు ఒంటరిగా ఉన్నాడంట. ఈ బాబు మీకెక్కడ కలిశాడండి? నేను వాకింగ్కి వెళ్తే కనిపించాడు. అయినా దేవకి మేడం వాళ్ళు ఎప్పుడు చూసినా డబ్బు మనుషుల్లా కనిపించలేదే. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో ఏంటో, వీళ్ళు విడిపోయారంట. అయినా విధిని ఎవరు తప్పించలేరు. ఓహో, సత్య మనోహర్లు విడిపోయారు అనుకుంటున్నారు. ఇంకా నా గురించి నిజం ఎక్కడ తెలిసిపోయిందో అని కంగారు పడ్డాను. అయినా నువ్వేంటి నాన్నకెందుకు కనపడ్డావు? కనపడ్డావు సరే, ఇక్కడికెందుకు వచ్చావు? మీ నాన్నగారే రమ్మన్నారు. ఆయన రమ్మంటే మాత్రం నువ్వు వచ్చేస్తావా? ఇక్కడ పరిస్థితులేంటో నీకు తెలీదా? పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను? అలా ఉంటేనే లేనిపోయిన అనుమానాలు వస్తాయి రాదా, అందుకే వచ్చాను. బాబు, ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఇక్కడే కదా అంకుల్. ఇక్కడ ఉండడం ఏంటి బాబు? అంకుల్, ఇక్కడంటే ఇక్కడ కాదు, ఇందాక మనం కలుసుకున్నాం కదా అక్కడ, దాని పక్కన అక్కడే ఉంటున్నాను అన్నమాట. ఓహో, అయినా నువ్వేం బాధపడకు బాబు. అపార్థాలు తొలగిపోయి మీరందరూ మళ్ళీ కలుస్తారు. అంతా మంచే జరుగుతుంది. త్వరలోనే మీరిద్దరూ కలుస్తారు, హ్యాపీగా ఉంటారు. నేను అదే కోరుకుంటున్నాను మావయ్య గారు. రాధ తన మనసులో ఉన్న ప్రేమ బయట పెడితే త్వరలోనే మంచి జరుగుతుంది. కుదిరితే మీరు తనకి నచ్చ చెప్పండి మావయ్య గారు. అమ్మా రాధా, బాబు కూడా ఇక్కడే టిఫిన్ చేసి వెళ్తారు.
మంచి టిఫిన్ రెడీ చేయమ్మా. అయ్యయ్యో వద్దు అంకుల్, నేను అలా బయట తింటాను. ఇప్పుడే కదా అంకుల్ కాఫీ తాగాను. పర్వాలేదు బాబు, టిఫిన్ రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది. కాఫీ అరిగిపోతుందిలే. పైగా మా అమ్మాయి టిఫిన్ బాగా చేస్తుంది. ఖచ్చితంగా తిని వెళ్లాల్సిందే. సరే అంకుల్. బావగారు కాఫీ తీసుకోండి. అక్క అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరదామా? మాకు కాస్త వేరే పనుందమ్మా, నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తాం. నిన్న జరిగిన దాని గురించి వీళ్ళు ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నా వైపు తిప్పుకుంటే గాని నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ మీద ప్రేమతో, నీ ప్రేమ నాకు దక్కాలన్న స్వార్థంతో నిన్న నేను తెలిసి తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. అంతేగాని నువ్విలా నాతో మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేను. కావాలంటే కాలేజ్లో అందరి ముందు నేను చేసిన తప్పు ఒప్పుకొని రాధకి సారీ చెప్తాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటానమ్మా. నేను చేసిన తప్పుకి నువ్వెలాంటి శిక్ష అయినా వెయ్యి, నన్ను కొట్టు, తిట్టు. అంతేగాని నువ్విలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేనమ్మా. నన్ను క్షమించు. గాయత్రి, నిన్ను క్షమించడం అంటే నువ్వు ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. ఇంకోసారిలా మందలింపులు, క్షమించడాలు ఉండవు. అది గుర్తుపెట్టుకో. గాయత్రి, మీ అమ్మకు ఇలాంటివి నచ్చవు. ఈ రోజు వరకు తన వ్యక్తిత్వం, తన సక్సెస్, తన అహంకారం, తన అధికారం అన్నీ మీ అమ్మ నిజాయితీ మీదే నిలబడుతున్నాయి. అలాంటి అమ్మ కడుపున పుట్టిన నువ్వు అంతే నిజాయితీగా ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలతో ఎదగాలి. 10 మంది నీ ఆలోచనల్ని ఆచరించే విధంగా ఉండాలి. అంతేకాని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకునే విధంగా ఉండకూడదు. లేదు నాన్న, ఇప్పుడు నాకు అర్థమైంది. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమైంది. ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను. అలాంటి ఆలోచన కూడా నాకు రానివ్వను. అమ్మలాగా నలుగురు మెచ్చుకునే విధంగా ఉన్నతంగా ఎదగడానికి ట్రై చేస్తాను. నాకు రోల్ మోడలే అమ్మ నాన్న. అమ్మకి తలవంపులు తెచ్చే పని నేనేది చెయ్యను. బాబా ఏం నటిస్తున్నావు డూప్లికేటు? నేను నా ప్రొఫెషన్లో యాక్టింగ్ అనుకున్నా, నువ్వు పెద్దమ్మ వాళ్ళ ముందు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నావు. నువ్వెంత యాక్టింగ్ చేసినా నీ విశ్వరూపం రాధక్క బయట పెట్టి నిన్ను అందరి ముందు దొంగలాగా నిలబెట్టేస్తుంది. అప్పుడు నీ ఆట కట్టించి నిన్ను బయట గెంటించేస్తుంది. నువ్వు ఎన్ని నాటకాలు చేసినా ఇంకా కొన్ని రోజులే
చెయ్యి చెయ్యి చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి. యాక్టింగ్ ఎన్ని రోజులు చేస్తావో చెయ్యి. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. గాయత్రి, మాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, మేము తర్వాత వస్తాం. సార్ పదండి సార్, మనం అలాగే సార్. మాట్లాడుకుందాం. రండి. పిన్ని పిన్ని కిలరా. ఆ లాయర్తో ఏంటి? అమ్మా నాన్న ఏదో మాట్లాడడానికి వెళ్ళారు. అతను రాగానే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నీకేమైనా తెలుసా? నాకేం తెలీదు గాయత్రి, నాకు చాలా పనులున్నాయి. అసలు ఈ లాయర్ ఎవరు? ఈ టైంలో ఎందుకు వచ్చాడు? అమ్మ వాళ్ళు ఆఫీస్కి రాకుండా ఇతనితో మాట్లాడడానికి ఏముంది? తెలుసుకోవాలి. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. కూర్చోండి మేడం. మేడం, ఇందులో మీరు సంతకాలు పెట్టి మన పర్సన్ కూడా సంతకాలు పెడితే ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదెలా కుదురుతుంది లాయర్ గారు? అతను చేసిన పొరపాట్లు, అతని తప్పుల వల్ల అతను దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని సంతకం అంటే ఎలా కుదురుతుంది? అతని వల్ల ట్రస్ట్ మిగతా ప్రాపర్టీకి ఎఫెక్ట్ అవుతుంటే ఎలా లాయర్ గారు? మేడం, మీకు తెలియదు ఏముంది? ఇందులో న్యాయ అన్యాయాల కన్నా వీలునామాలో ఏముందో దానిని ఫాలో అవ్వడమే మా పని. తప్పొప్పుల గురించి మేము ఆలోచించాం. కావాలంటే మీరు కోర్టులో కేసు వేయండి, అది రన్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. ముందుగా మీరు ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టండి, మిగతాది ఎలా జరగాలో ఆ తర్వాత ఆలోచిద్దాం. వస్తాను మేడం. వస్తాను సార్. మంచిది. దేవకి, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. ముందు ఈ ఫైల్ మీద సంతకాలు పెడదాం, తర్వాత లాయర్ గారు చెప్పినట్లు కోర్టులో ఫైట్ చేద్దాం. మనతో అయినంత వరకు మనం గెలిచి ట్రస్ట్ని నిలబెట్టేలా ట్రై చేద్దాం. సంతకాలేంటి? అసలు ఈ లాయర్ ఎవరు? అతనిచ్చిన ఫైల్ ఏంటి? సంతకాలెందుకు? ముఖ్యంగా ఆ పర్సన్ ఎవరు? అతనికి ఈ ట్రస్ట్కి సంబంధం ఏంటి? అసలు వీలునామా ఎవరు రాశారు? అందులో ఏముంది? అసలు సంబంధం లేకుండా ఉందేంటి? అసలు ఈ రహస్యం ఎవరికి తెలుసుంటుంది? ముందు రహస్యం ఏంటో తెలుసుకోవాలి. ఎలా ఉంది బాబు టిఫిన్? చాలా బాగుంది అంకుల్. మరేమనుకున్నావు? మా అమ్మ ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుంది. అవును అంకుల్, చాలా బాగుంది. రాధా, భలే మంచి రోజు. ఇదేంటి ఇలా వస్తున్నాడు? ఇప్పుడు నన్ను పలకరిస్తే ఎలా తప్పించుకోవాలి? ఈ అంకుల్ నిన్ననే వచ్చారు కదా, మళ్ళీ ఈ రోజు వస్తున్నారేంటి? ఇప్పుడు మనోహర్ని పలకరిస్తే ఎలా కవర్ చేయాలి? ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? బాబు నీళ్ళు తాగు బాబు. ఆహా, భలే వాసన. అబ్బా మంచి స్మెల్. అబ్బాబ్బా, ఆహా మంచి వాసన. అబ్బాబ్బా. అమ్మ రాధా, ఎలా ఉన్నావు? ఏం బాబు, ఎలా ఉన్నావు? నిన్న కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు? నిన్న కనిపించలేదా?
నిన్న కనిపించకపోవడం ఏంటి? అదే అంకుల్, అప్పుడప్పుడు అలా రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాను కదా, అందుకే నిన్న కనిపించలేదేంటి అని అడుగుతున్నారు, అంతే కదా అంకుల్? ఓహో, చూస్తావేంటి రాదా? అంకుల్ కూడా పెట్టు, రోజు నేను బయట కనిపిస్తే పలకరిస్తూనే ఉంటారు అంకుల్. ఏం కావాలి? టిఫిన్ అయితే ఉంది, కూర్చోండి. అవునమ్మా, నాకు కూడా ఆకలేస్తుంది, నాకు కూడా టిఫిన్ పెట్టు. అలాగే. ఏంటి ఈరోజు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్ లేదా? ఇద్దరేంటి? అదే నాన్న, నేను నా రూమ్మేట్ ఇద్దరం ఉంటాం కదా, మా ఇద్దరిని అడుగుతున్నారు. అయినా తను లేదు కదా, పాపం ఆయనకి ఆ విషయం తెలీదు. ఓహో. అయినా మనోహర్, రాధ చేసిన వంట తినాలంటే ఎంత అదృష్టం ఉండాలయ్యా. ఆ దృష్టిలో నువ్వు చాలా అదృష్టవంతుడివి. మహాప్రభు, ఈయనేంటిలా షాకుల మీద షాకులు ఇస్తున్నాడు? కవర్ చేయలేక చచ్చిపోవాల్సి వస్తుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా మొత్తం నాశనం అయిపోతుంది. అంకుల్ ఇంతకుముందు 2-3 సార్లు ఆ ఇంటికి కూడా వచ్చాడు. అప్పుడు కూడా రాధ చేసిన టిఫిన్ బాగా తిన్నాడు, అందుకే అలా అంటున్నారు కదా అంకుల్? ఈ అంకుల్ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కన్ఫ్యూజన్తో మాట్లాడుతూ ఉంటారు. చాలా సరదా మనిషి. నేను కన్ఫ్యూజ్ గా మాట్లాడటం ఏంటి అంటే అంకుల్, ఇప్పుడు మీరు ఇక్కడ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, కానీ అది ఎదుటి వాళ్ళకి ఎప్పుడో అనిపిస్తుంది. మీకు క్లారిటీ ఉంటుంది, ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ గా ఉన్నది ఎదుటి వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. అంతే అంకుల్, ఈ లోకం క్లారిటీ కన్ఫ్యూజన్ మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. తినండి. అవునండి, మీరన్నది నిజం. మనోహర్ లాంటి అల్లుడు దొరకడం అంటే అది మామూలు అదృష్టం కాదు, అది అందరికీ కుదరదు. అమ్మా రాధా, టిఫిన్ బ్రహ్మాండంగా ఉంది. మనోహర్, ఇక రెంటిస్తే నేను బయలుదేరతా. రెంటే కదా, 2 రోజులు పంపించేస్తాను, సరేనా? 2 రోజులా? 2 రోజులే, 2 రోజులు పంపించేస్తాను. కడిగేసుకున్నారు, ఇంకేం తినరా? 2 రోజులే. సరే, నేను వెళ్ళొస్తానా? వెళ్తారా? థ్యాంక్ యూ అంకుల్. సరే, బై. 2 days వెళ్ళొస్తా. అయిపోద్ది, ఇచ్చేస్తా. మంచాను అంకుల్. మారాదింటి రెంటు మీరు కట్టడం ఏంటి బాబు? అది కాదు అంకుల్, ఈ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు నేనే ఆయనకి పే చేశాను అన్నమాట. అందుకని కనిపించిన ప్రతిసారి నేనే రెంట్ కట్టాలన్నట్టు నన్నే అడుగుతారు ఆయన. ఓహో, అలాగా. మనిషి కాస్త ఏదో తేడాగా ఉన్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పాపం అమాయకుడు నాన్న. సరే అమ్మా, మేము బయలుదేరేస్తాం. అయితే నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను. ఇగో ఒక్క నిమిషం ఆగు. లేడీకి లేచిందే పరుగనట్టు నోటి నుండి మాట రాగానే వెళ్ళిపోవడమేనా? నాకు తెలిసిన ఒక పాత స్నేహితుడు వస్తున్నాడు, అతను రాగానే కలిసి వెళ్ళిపోతాం. ఎవరినన్నా అతను? నీకు అతను తెలియదులే అమ్మా, వస్తాడుగా, పరిచయం చేస్తాను. సరే అంకుల్, నేను బయలుదేరతాను. ఉండు బాబు, వెళుతూ గాని. ఇంకాసేపట్లో నా స్నేహితుడు వస్తాడు, నువ్వు కలుద్దు గాని. ఆ తర్వాత అందరం వెళదాం. పద బాబు, అలా కూర్చొని మాట్లాడుకుందాం. నాకు తెలియని నాన్న స్నేహితుడెవరు? ఆ వ్యక్తి ఎవరై ఉంటారు?
అత్తయ్య గారు ఎలా ఉంది అత్తయ్య గారు? మార్నింగ్ మందులు వేసుకున్నారా? అత్తయ్య గారు మీకో విషయం చెప్పాలి. ఇంతకు ముందే లాయర్ గారు వచ్చి వెళ్ళారు. సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఆ మనుషులు వస్తేనే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అంటున్నారు. ఇన్ని రోజులు సాధించింది సరిపోదన్నట్టు ఇంకా మనని సాధించాలని పట్టుబడుతున్నారు. అతను చేసిన పనికి ఇంతకాలం మనం ఎంత స్ట్రగుల్ అయ్యాం. ఇంతకంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలని దేవుడు పరీక్ష పెడుతున్నాడు. అసలు ఆ మనిషి ఈ సమస్యకి ఎలా పరిష్కారం అవుతుందో, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ సమయంలో ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అత్తయ్య గారు. ఈ ఇంటి పెద్దగా జరుగుతున్న పరిణామాలు మీకు కూడా తెలియాలి అని చెప్తున్నాను.